అది నాయకత్వ లక్షణం అంటే. మనం కంటే బిడ్డలు మిగతా వాళ్ళకంటే బిడ్డలు కాదు, ఎవరికన్నా బిడ్డలు బిడ్డలే కనుక ప్రతి బిడ్డకి సరైన న్యాయాన్ని చేకూర్చే విధంగా ఉండాలి పరిపాలన విధానం. వందల మంది స్త్రీలకి అత్యాచారం చేసి ఘాతకంగా పోరాటి ఘోరంగా చంపి పూడ్చిపెట్టారే కర్ణాటకలో ధర్మస్థలాలు. అది ధర్మస్థలానా అధర్మస్థలానా? అక్కడ ఆ స్త్రీలకు న్యాయం చేయాలని చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశారు, ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశారు. మీరు కూడా లేఖ రాయండి చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయండి. 4 లైన్లో రాయండి. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదని. కనబడని స్త్రీలని భారతదేశంలో కనిపెట్టలేనప్పుడు పరిపాలకులు దేనికని? మీ తీర్పులు మీ పదవి విరమణ తర్వాత పరిపాలన వర్గంలో గవర్నర్ పదవులకు, రాజ్యసభ పదవులకు ఎంట్రన్స్ ఎగ్జామ్లుగా ఉండకూడదని రాయండి. బ్రతికితే దేశం కోసం బ్రతకాల, చస్తే దేశం కోసం సాగాల. మంచి ప్రజాస్వామ్య దేశం, ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే దేశం భారతదేశం. ఇది గాంధీ గారు, అంబేద్కర్ గారు పుట్టిన మట్టి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలా. ప్రతి పౌరుడు ప్రపంచ దేశంలో ఒక తల్లి కడుపు బిడ్డలా జీవించే కాలం చూడాలి. కులాల పేరుతో మతాల పేరుతో తీర్పులు ఇవ్వడం, సీటులు ఇవ్వడం, పాలన చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని ఫస్ట్ పట్టించింది. నీతిని అవినీతికి మార్చుద్దని గుర్తించండి. వందే మాతరం. జై హింద్.